ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాలం మౌని రవీంద్ర ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినందుకు ఇబ్రాహీంపట్నం సింహగిరి నరసింహస్వామి దేవాలయం నుండి యాదాద్రి నరసింహస్వామి దేవాలయం వరకు పాదయాత్రగా ఎన్టీఆర్ విగ్రహానికి అంబేద్కర్లకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బయలుదేరిన తెలుగు తమ్ముళ్లు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తెలంగాణ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బక్కిని నరసింహులు, భువనగిరి కన్వీనర్ కృష్ణమాచారి, తుర్కయాంచల్ మున్సిపల్ అధ్యక్షుడు రావులు వీరేశం, ఎల్బీనగర్ అధ్యక్షులు విజయనేత, ఇబ్రాహీంపట్నం మున్సిపల్ అధ్యక్షుడు జక్క రామరెడ్డి, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు వంగల్లి కృష్ణ, పందిరి చక్రీధర్, పల్సం బుచ్చయ్య గౌడ్, మంకు ఇందిరా, వెంకటేష్ గౌడ్, కాసోజీ వీరాచారి, కప్పరి అంచయ్య, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఇది వచ్చినా ఆంధ్రలో ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాక్షస పాలనకు అంతమొందించి ఎన్నో ఇబ్బందులని ఆటపోట్లని ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైన సంక్షోభాలు వచ్చినాయి. ఆ సంక్షోభాలలో అతిపెద్ద నీచమైన నికృష్టమైన రాజకీయాలు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని కింద దించి చంద్రబాబు నాయుడు గారికి పద్యాల ఆంధ్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ తెలుగుదేశం తరఫున ఇక్కడ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మేము బాబు గారికి విజయోత్సవ ర్యాలీగా పాదయాత్ర 70 కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి నుండి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి వరకు పాదయాత్ర విజయోత్సవ పాదయాత్ర చేస్తున్నాం. ఆ పాదయాత్రకు నా తోటి సహచరులు, నా కార్యకర్తలు, నా ప్రాంత సమాజమైనటువంటి మిత్రులందరూ సహకారంతో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం బక్కి నరసింహన్న గారు, కృష్ణమాచారన్న గారు, విజయనేత గారు నాకు సహకరించి ఈ కార్యక్రమానికి ముందుకు నడవడానికి అన్ని విధాలు అసలు మిగలదు తెలుగుదేశం అని. మరి వాళ్ళు ఇంతమంది పాదయాత్ర 70 కిలోమీటర్లు నడుస్తుందంటే తెలుగుదేశం పార్టీ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ఉంటుంది. ఎందుకుంటదంటే నిస్వార్థంగా పెట్టినటువంటి పార్టీ, అందులో పసుపు రంగు ఉన్నది, మంగళకరమైనటువంటిది, ఇది ఎవరికి ద్రోహం చేయనటువంటిది, కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా మరి ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించుడు. అంతేకాకుండా రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర 3 ప్రాంతాల్లో శాసన సభ్యునిగా గెలిచిండు.
ఈ ఉమ్మడి తెలంగాణ నల్గొండ జిల్లాలోనే ఆయన నల్గొండ శాసనసభకు ఎంపిక అయిండు. 38,000 మెజారిటీ వచ్చింది. అందుకొరకు ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీ, దీనికి కులము మతము ప్రాంతం లేదు, సర్వ వర్గాల సముద్రణ కొరకు మరి పార్టీ పదవులకు ఆశించకుండా మేము ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి తెలంగాణలో కూడా అభివృద్ధి పథాన నడుస్తూ ప్రజలకు సేవ చేసే అధికారాన్ని తీసుకొచ్చే విధంగా కార్యకర్తగా కృషి అందరం కలిసి చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాక్షస పాలనకు అంతం అందించి ఎన్నో ఇబ్బందులని ఆటపోట్లని ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైన సంక్షోభాలు వచ్చినాయి. ఆ సంక్షోభాలలో అతిపెద్ద నీచమైన నికృష్టమైన రాజకీయం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని కింద దించి చంద్రబాబు నాయుడు గారికి పగ్గాలపై ఎత్తిన ఆంధ్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ తెలుగుదేశం తరఫున ఇక్కడ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మేము బాబు గారికి విజయోత్సవ ర్యాలీగా పాదయాత్ర 70 కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం సింహగిరి లక్ష్మీనరసింహస్వామి గుడి నుండి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గుడి వరకు పాదయాత్ర విజయోత్సవ పాదయాత్ర చేస్తున్నాం. ఆ పాదయాత్రకు నా తోటి సహచరులు, నా కార్యకర్తలు, నా ప్రాణ సమానమైనటువంటి నా మిత్రులందరూ సహకారంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం బక్కి నరసింహన్న గారు, కృష్ణమాచారన్న గారు, విజయనేత గారు నాకు సహకరించి ఈ కార్యక్రమానికి ముందుకు నడవడానికి అన్ని విధాలా సహకరిస్తున్న మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాక్షస పాలన అంతం పొందినందుకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదనాన్ని గొప్పదనాన్ని ఏ విధంగా అంటే ఆంధ్రలో గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పగలగం. ఆ చక్రం ఎలా తిరుగుతుంది, తెలుగోడు అంటే ఏ విధంగా